ఓ పాడుబడిన స్థలం చూస్తుండగానే ఓ అందమైన తోటగా మారిపోయింది. ఎలా? ఈరోజు మనం ద గార్డెనర్ అనే ఒక అద్భుతమైన కథను చూద్దాం. మార్పు ఎంత శక్తివంతమైనదో ఈ కథ మనకు చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. చూడండిక్కడ, ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడెలా ఉందో. ఒకవైపు కలుపు మొక్కలు, రాళ్ళు, పగిలిన గాజు ముక్కలు, మరోవైపు అందమైన పూలు, ఓ ఫౌంటైన్, చక్కని నడకదారి. ఇంతటి మార్పు ఎలా సాధ్యమైంది? అసలు దాని వెనుకున్న కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సరే, కథలోకి వెళ్తే ముందుగా మనం చూడబోయేది ఎవరికీ పట్టని ఆ పాడుబడిన స్థలం గురించి. అసలు కథ మొదలవ్వకముందు ఆ ప్రదేశం ఎలా ఉండేదంటే అంతా కలుపు మొక్కలు, రాళ్ళు, పగిలిన గాజుముక్కలతో నిండిపోయి ఉండేది. అదొక చెత్తకుప్పలా తయారైంది. అక్కడున్న పాత ఇంట్లో అయితే పగిలిన కిటికీలు, అంతేకాదు ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయని ఊరంతా చెప్పుకునేవాళ్లు. ఇంకేముంది, జనం అటువైపు చూట్టమే మానేశారు. అదొక పనికిరాని స్థలమని ఫిక్స్ అయిపోయారు. అందుకే ఊరి జనమంతా ఒకే మాట మీదకు వచ్చారు. ఆ స్థలాన్ని బాగుచేయడం ఎవ్వరివల్లా కాదు, దాన్ని బాగు చెయ్యొచ్చని కూడా ఎవరూ అనుకోలేదు. దానికి ఉన్న ఒకే ఒక్క పరిష్కారమేంటంటే ఒక బుల్డోజర్ పెట్టి మొత్తం నేలమట్టం చేసేయడమే. ఇక్కడే కథలోకి అసల్ వ్యక్తి ఎంటర్ అయ్యారు. అదే మన తోటమాలి. అందరూ పనికిరాదనుకున్న ఆ స్థలంలో ఆమెకు మాత్రం ఏదో కనిపించింది. ఎవ్వరూ చూడలేనిది ఆమె చూసింది. ఇంతకీ ఆమె ప్లానేంటి? ఒకరోజు ఆ తోటమాలి ఆ స్థలం చుట్టూ తిరుగుతూ చేతిలో ఓ పుస్తకంలో ఏవో నోట్స్ రాసుకోవడము ఊరిజనం చూశారు. అంతే, వాళ్లంతా ఒకటే అనుకున్నారు, ఆహా, మన సమస్య తీరిపోతోంది అని. ఈమె ఖచ్చితంగా సిటీ అధికారులతో మాట్లాడి ఆ ఇంటిని కూర్చెయ్యమని డిమాండ్ చేయబోతోందని ఒక పుకారు గట్టిగా షికారు చేసింది. ఊరు జనమంతా ఒకటే మాట అంటున్నారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యాలి అని. వాళ్ల ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ఒక్క మాటలో ఉంది. ఆ తోటమాలి అదే పని చేస్తుందని గట్టిగా నమ్మారు, సపోర్ట్ కూడా చేశారు. ఎందుకంటే ఆ పాడుబడిన స్థలం వల్ల తమ ఊరికే చెడ్డపేరొస్తోందని వాళ్ల బాధ. కాని అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అందరూ అనుకున్నదానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఆ తోటమాలి నేరుగా సిటీ హాల్కి వెళ్ళింది. అక్కడ క్లర్క్తో ఒక్క మాట చెప్పింది. అది విని అందరూ షాక్. ఆ మాటేంటంటే, నేను దాన్ని కొనాలనుకుంటున్నాను. చూసారా, ఆ పుకార్లకు నిజానికి అస్సలు సంబంధమే లేదు. జనమేమనుకున్నారు? ఆమె దాన్ని నాశనం చేస్తుందనుకున్నారు. కాని ఆమె ఉద్దేశం అది కాదు, దాన్ని పునరుద్ధరించడం. ఆమె దృష్టిలో అదొక పాడుబడిన స్థలం కాదు, అదొక గొప్ప అవకాశం. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే అసలు సిస్సలైన ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. శిథిలాల నుండి ఒక అద్భుతమైన ప్రదేశంగా మారే ప్రయాణం. ఆ వేసవికాలం మొత్తం వాళ్లు ఆ స్థలాన్ని మార్చే పనిలోనే ఉన్నారు. ఈ మార్పు ఎలా జరిగిందో చూద్దాం. ముందుగా ఆ తోటమాలి, ఆమె భర్త ఇద్దరూ కలిసి ఆ కలుపు మొక్కలన్నిటినీ, చెత్తనంతటినీ తీసేశారు. ఫస్ట్ క్లీనింగ్. ఆ తర్వాత పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఇంటికి పెద్ద రిపేర్లు చేశారు. అంత సెట్టయ్యాక అందమైన రంగురంగుల పూలు, పచ్చని చెట్లు నాటారు. చివరిగా ఆ ప్రదేశానికి మరింత అందం తీసుకురావడానికి ఒక చిన్న నడకదారి, ఓ నీటికుండం కూడా ఏర్పాటుచేశారు. అంతే, ఆ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అసలు రహస్యమేంటంటే ప్రేమ, సమయం, కొంచెం కష్టం. ఈ మూడూ కలిస్తే చాలు, ఎలాంటి పాడుబడిన ప్రదేశమైనా స్వర్గంలా మారిపోతుంది. కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఆ తోటమాలి ఒక బోర్డ్ను వేలాడదీసింది. దానిమీద ఏముందంటే, ద గార్డెన్ సెంటర్, ఇప్పుడు తెరిచాం, ఉచితంగా తోటపని పాఠాలు. అంటే ఆమె తన ఆనందాన్ని, తన జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకుంది. తన స్వంత ప్రాజెక్ట్ను ఊరికోసమే అంకితం చేసింది. సరే, ఇప్పటి వరకు మనం ఒక కథ విన్నాం. కాని ఈ కథ కేవలం ఒక తోటమాలి, ఒక పాడుబడిన స్థలం గురించి మాత్రమే కాదు. దీని వెనక ఒక లోతైన అర్థం ఉంది, ఒక ఉపమానం లాంటిది. ఆ అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ వెనుక ఉన్న అసలు అర్థాన్ని మూలగ్రంథం ఇలా వివరిస్తోంది. ఇక్కడ ఆ శిథిలమైన ఇల్లు ఒక వ్యక్తిని సూచిస్తుంది. అందులో ఉన్న చెత్త అంతా పాపం అంట. మరి ఆ చెత్తను శుభ్రం చేసి ఆ స్థలాన్ని అందంగా మార్చిన తోటమాలి దేవుడు లేదా యేసుక్రీస్తుకు ప్రతీక అని చెప్పబడింది.
అంటే ఆ స్థలంలోని చెత్తలాగే మనందరి జీవితాల్లోనూ పాపముంటుందని, కాని దాన్ని మనంతట మనం వదిలించుకోలేమని మూలం చెబుతోంది. ఎలాగైతే ఆ తోటమాలి వచ్చి ఆ స్థలాన్ని శుభ్రం చేసిందో అలాగే మనకు కూడా సహాయమవసరమని ఈ పోలిక వివరిస్తోంది. మరి ఆ ఆధ్యాత్మిక తోటమాలికి మనల్ని పునరుద్ధరించాలనే కోరిక ఎందుకుంటుంది? దానికి సమాధానంగా మూలంలో 2 పేతురు 3:9 నుండి ఒక వాక్యాన్ని ఉదహరించారు. మనలో ఎవరూ నశించిపోవడం ఆయన చిత్తం కాదు. అంటే ఎవరు చెడిపోవడం ఆయనకు ఇష్టంలేదన్నమాట. ఇక చివరిగా తోటమాలి ఆ గార్డెన్ సెంటర్ ఎందుకు పెట్టింది? మూలం ప్రకారం దానికో అర్థముంది. ఒక వ్యక్తి జీవితం బాగుపడినప్పుడు, పునరుద్ధరించబడినప్పుడు వాళ్ళు ఆ అనుభవాన్ని తమలోనే దాచుకోరట. తోటమాలిలాగే దాన్ని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటారట. మొత్తానికి ఈ కథ, దాని వెనుక ఉన్న అర్థం మనల్ని ఓ ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపివేసింది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఆ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. మూల గ్రంథం మనల్ని అడుగుతున్న ఆ చివరి ప్రశ్న ఇదే. ఇతరులను చూసినప్పుడు ఒక పాడుబడిన స్థలం కనిపిస్తుందా, లేక ఒక అందమైన తోట కనిపిస్తుందా? ఈ ప్రశ్న మన దృక్పథాన్ని పరీక్షిస్తుంది. ఇతరులలో మనం దేన్ని చూస్తున్నాం, సమస్యనా లేక అవకాశాన్నా అని ఆలోచింపజేస్తుంది.